అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోనీ కార్ మెకానికల్ వర్క్స్ విత్ రియలియో ఏఐ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ వీరికి 76 సంవత్సరాల అనుభవం ఉంది. అంటే వీరి నాన్నగారితో కలిపి వీళ్ళ చిన్నప్పటి నుంచి ఇదే వర్క్స్ చేస్తూ ఉన్నారు. వింటేజ్ కార్లు, అన్ని మోడల్స్, మీరు అమెరికన్ కార్ తీసుకురండి, జపాన్ తీసుకురండి, రష్యా తీసుకురండి, మీ దగ్గర ఏది ఉన్నా కానీ అన్నీ చేస్తారు. అలాగే రెగ్యులర్ కార్స్ అన్నీ కూడాను ఫుల్ మొత్తం అన్ని రకాల పనులు ఇక్కడ చేస్తారు. కార్ వాష్ ఉంటుంది, డెంటింగ్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది, సీట్ కవర్స్ వర్క్, ఏదైనా ఏ టు జెడ్ ఇక్కడ ఉంటుంది. మొత్తం ఇక్కడ చేసిస్తారు. ట్రస్టెడ్ పర్సను, నమ్మకమైనది. ఇక్కడ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్ చేస్తూ ఉంటారు ఏమైనా చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు. చాలా జెన్యూన్గా ఉన్న పర్సన్ అండి. జెన్యూన్ కంపెనీ, జెన్యూన్ గ్యారేజ్ ఇది. సో మీ వెహికల్ ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఇక్కడికి ధైర్యంగా తీసుకురావచ్చు. చాలా రీజనబుల్ ప్రైసెస్, బయట వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఛార్జెస్లో చేస్తారు. దీని అడ్రస్ చూసుకుంటే కనుక మీకు యనమల కుదురు శివాలయం కొండ ఉంది కదండి, ఆ కొండ వెనక, అంటే కొత్తగా పెట్టిన పెట్రోల్ బంక్ వైపు నుంచి రామలింగేశ్వర నగర్ వచ్చేటప్పుడు సెకండ్ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లోనే ఉంటుంది వీరిది. రైట్ సైడ్న సెకండ్ లెఫ్ట్ సైడ్ స్ట్రీట్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్ వీళ్ళ గ్యారేజ్ ఉంటుంది, గమనించగలరు. సో అంతా కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు వెహికల్ తీసుకొచ్చినట్లయితే కనుక ఆ వెహికల్కి A to Z వర్క్స్ ఇక్కడ చేస్తారు. ఎంతో నమ్మకమైనది, చాలా రీజనబుల్ ప్రైసెస్, చాలా తక్కువ ప్రైసెస్, మీకు ప్రతిదీ అప్ టు డేట్గా ఉంటుంది వీరి దగ్గర. నమస్కారం వినయ్ గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీ గ్యారేజ్ పేరు వచ్చేసరికి సోనీ కార్ మెకానికల్ వర్క్స్. మీరు పెయింటింగ్, టింకరింగ్, వీల్ అలైన్మెంట్, కార్ సేల్, కార్ సర్వీస్, ఇలా రకరకాలు ఉన్నాయి. వాటర్ వాష్ కూడా ఉన్నది. సార్ ఒకసారి మీ గురించి మీరు చెప్పండి సార్, ఇంట్రొడక్షన్ చెప్పండి. అసలు మీది గ్యారేజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమిటి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎటువంటి కార్స్ మీరు హ్యాండిల్ చేయగలరు, చెప్పండి సార్. వాస్తవంగా ఏంటంటేనండి, అసలు మొట్టమొదటిగా ఈ మోటార్ ఫీల్డ్ అనేది స్థాపించింది మా నాన్నగారు. మా నాన్నగారు 1950లో బావిరెడ్డి శ్రీనివాసరావు గారు. అయితే 1950లో అండి. 1950లో మనకి గాంధీనగర్ లో రాజీవరాజ్ థియేటర్ ఉంది కదండి. అవునండి. ఆ థియేటరే MGT కంపెనీ. ఇప్పుడు 76 సంవత్సరాలు అవుతుంది. అవునండి, ఇంచుమించుగా ఎక్స్పీరియన్స్. అక్కడ MGT కంపెనీ అంటే మెడ్రాస్ వాళ్ళది. ఇది MGT కంపెనీ. MGT అంటే మెడ్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి మా నాన్నగారు ఆ రోజుల్లో మరి బొగ్గుతో నడిచే వెహికల్స్ ఉండేవి. బొగ్గుతో సార్ తెలియదు సార్, బొగ్గుతో నడిచే బళ్ళు కూడా ఉంటాయని. బొగ్గుతో నడిచే వెహికల్స్ ఉంటాయి. తర్వాత డీజిల్ వచ్చిందండి. ఆ డీజిల్ వచ్చిన తర్వాత డీజిల్ ట్రైన్లు. ఫస్ట్ మనకి ట్రైన్స్ ఏంటి, బొగ్గుతోనే కదా. అవునండి. అందుకనే స్టార్టింగ్ లో కూడా మనకి బొగ్గుతోనే కనిపెట్టారు వెహికల్స్. మనకన్నీ జర్మనీ అంటే అటు సైడ్ ప్రొడక్ట్ కానీ మనకు అసలు మనకంటూ అని కార్ లేదు. అమెరికా ఇట్లా ఆ దేశాల నుంచి మనకు వచ్చాయి. అవునండి, బ్రిటిష్. కరెక్ట్ అండి. అటు నుంచి మనకు వచ్చాయి. అలా విదేశాల నుంచి మనకు బళ్ళు వచ్చాయండి. అప్పుడు వాస్తవంగా ప్రకాశం బ్యారేజ్ కూడా లేదు. ప్రకాశం బ్యారేజ్ లేనప్పుడు లేదండి, ప్రకాశం బ్యారేజ్ అయితే లేదు సార్. అటువంటి వ్యక్తిని మిమ్మల్ని చూస్తున్నాం సార్. ప్రకాశం బ్యారేజ్ కట్టనప్పటి నుంచి ఉన్న వ్యక్తిని నాకు తెలియదు. అవునండి, వాస్తవంగా ఏంటంటే ఆ రోజుల్లో మా చిన్నాన్న, మా నాన్నగారు వచ్చామో బొగ్గు బళ్ళు, పెట్రోల్ బళ్ళు చేసేవాళ్ళు. మా చిన్నాన్న బావిరెడ్డి నాగేశ్వరరావు గారు, ఆయన వచ్చేటప్పుడు డీజిల్ వెహికల్స్ వచ్చినాయి. అంటే క్యూటార్జ్ ఇవన్నీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వాడుతున్నారు. దాని పేరు డాడ్జ్. ఆయన ఆ రోజుల్లోనే దాన్ని 550 రూపాయలు కొన్నారు ప్రచారానికి, ఎన్టీ రామారావు గారు. ఆయన దగ్గర చాలా ఓల్డ్ కాలు కూడా ఉన్నాయి ఇప్పటికండి. అలాగే సిరీస్ రాజు గారు ఉన్నాడు, సిరీస్ కంపెనీ. సిరీస్ రాజు గారి దగ్గర ఆస్టిన్ అనే కారు ఉండేది. ఆస్టిన్ జర్మనీ. అప్పుడులోనే దానికి సన్ రూఫ్ ఉండేది. అప్పట్లోనే సన్ రూఫ్ ఉండేది, హైడ్రాలిక్ క్లచ్ ఉండేది. 1943లోనే హైడ్రాలిక్ క్లచ్ ఉంది. 20 నుంచి స్టార్ట్ అయింది హైడ్రాలిక్ క్లచ్. ఇవాళ హైడ్రాలిక్ క్లచ్, పవర్ స్టీరింగ్ ఇలా చెప్తున్నారు కానీ, సన్ రూఫ్ అంటున్నారు కానీ, ఆ రోజుల్లోనే గత కాలంలోనే మనకు ఉండేవి.
ఓకే అండి. ఓకే. ఈ హైడ్రాలిక్ క్లచ్ అనేది అన్ని ఉండేవి. ఓకే. కాకపోతే ఏంటంటే అప్పుడులో విషయం ఏంటంటే ఈ మరి మా నాన్నగారు 10/5/1950లో మా నాన్నగారు అక్కడ ఎంజిటి కంపెనీలో చేరారు. ఓకే అండి. మెడ్రాస్ ఎంజిటి కంపెనీ, అది మెడ్రాస్ ఉంది. అప్పుడు మెడ్రాస్ లో ఒక సూపర్వైజర్ గారు ఉండేవాళ్ళు అండి, హిట్లర్ గారు. వారు మెడ్రాస్ కి విజయవాడకి వారే. ఒకప్పుడు మనకి విజయవాడలో మనం కారు కొనుక్కోవాలంటే, ఫైనాన్స్ కావాలంటే మెడ్రాస్ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు మనకి. ఇక్కడ నుంచి విజయవాడ నుంచి మెకానికల్ వెళ్ళి ఆ రికార్డు తీసుకెళ్లి మెడ్రాస్ లో మనం రికార్డు ఇస్తే మెడ్రాస్ లో ఫైనాన్స్ చేసేవాళ్ళు. అట్లా గత కాలం అంతా అలా చేయించేవాళ్ళు. అప్పుల్లో డీజిల్ బండ్లు వచ్చిన తర్వాత వాటికి ఉండే నాదల్స్ కూడా విజయవాడలో లేవు. మెడ్రాస్ వెళ్ళి చేయించుకొచ్చేవాళ్ళు. 3 రోజులు పట్టేది మెడ్రాస్ వెళ్ళడానికి పాతకాలం రోజుల్లో. మరి ఎందుకంటే అప్పుడు బొగ్గు ట్రైన్ ఎక్కెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి మా నాన్నగారు 10/5/1950లో మెడ్రాస్ మోటార్ల ప్రైవేట్ లిమిటెడ్, అప్పుల్లోనే జిఎస్టీ ఉంది. అప్పట్లోనే ఇప్పుడు జిఎస్టీ కాదు. సో మీ నాన్నగారు ఒకసారి చూపిద్దామండి. ఈయన అప్పుల్లోనే జిఎస్టీ ఉంది. దీనికి ఆధారాలు ఏంటి? అప్పట్లోనే జిఎస్టీ. ఇప్పుడు కొంతమంది మెకానిక్ ఉన్నారు సార్ విజయవాడలో, వాళ్ళందరూ మా నాన్నగారి మెకానిక్ మేము ఎప్పటి నుంచో ఉన్నాం అంటున్నారు. వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? వాళ్ళ దగ్గర ఆధారం లేదు. నా దగ్గర ఆధారం ఉంది. నా దగ్గర ఏది ఆధారం ఉంది? ప్రూఫ్ ఉంది, సర్టిఫికేట్ ఉంది. మా నాన్నగారి సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ ఇది మా నాన్నగారి సర్టిఫికేట్. మెడ్రాస్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంజిటి కంపెనీ చేసింది. అప్పుడులోనే జిఎస్టీ ఉంది. దీనికి అప్పుడులోనే జిఎస్టీ ఉందండి. ఇది ఈ సర్టిఫికేట్ మా నాన్నగారు చేసినట్టుగా ఆధారం ఇది. మరి కొంతమంది దగ్గర ఆధారం లేదు ఈ రోజుల్లో. అట్లా తర్వాత ఏంటంటే మేము సరే, మీరు ఇప్పుడు క్లయింట్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలండి? మీ దగ్గర ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని ఇప్పుడు దాకా చాలా మంది తెలియదండి. సో మీ దగ్గర రావాలంటే ఏంటి? వాస్తవంగానండి క్లయింట్స్ అనేది నా దగ్గర ఎక్కువ మందే ఉన్నారు. నా కాంటాక్ట్ సార్ చెప్పండి. ఇప్పుడు కాంటాక్ట్స్ మన కస్టమర్స్ అయితే మన దగ్గర ఎప్పుడు ఉంటారండి, దాంట్లో అనుమానం అయితే ఏం లేదు. ఎందుకంటే మేము కంపల్సరీ జెన్యూన్ పార్ట్స్ వేస్తాము. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కస్టమర్ కి మేము ఏ పని చేసాం, ఏ సామాన్ తీసాం, ఏ సామాన్ వేసాం అనేది ప్రతిదీ వాట్సాప్ ఇస్తాం. అంతా కరెక్ట్ గా ఉంటది ప్రూఫ్లతో సహా. దాని విధంగా మమ్మల్ని నమ్మి కస్టమర్లు ఇస్తారు. అలాగే పెయింటింగ్ అవనండి, టెంకరింగ్ అవనండి, లేదనుకుంటే ఇంజిన్ వర్క్స్ అవనండి, సీట్లు అవనండి, తర్వాత ఇంకా సీడీ ప్లేయర్స్, వీల్ క్యాప్లు, బల్బులు కానీ అన్ని ఫుల్ క్వాలిటీ ఇస్తాను నేను. ఫుల్ క్వాలిటీ ఇస్తాను. రీజనబుల్. సపోజ్ 100 రూపాయలు ఉందనుకోండి, మా దగ్గర 80 రూపాయలే వస్తువు. అదే కంపెనీ, సేమ్ కంపెనీయే. మారుతి ఉంటే మారుతి, టొయోటా ఉంటే టొయోటా. అంటే మీరు జెన్యూన్ గా మీ సర్వీస్ ఛార్జ్ తప్ప స్పేర్ పార్ట్స్ లో మీరు ఏమి తీసుకోవాలి? లేదండి. ఒకప్పుడు గతంలో ఇచ్చేవాళ్ళు మెకానికల్ కి, ఇప్పుడు అసలు ఇవ్వటంలా. ఇవాళ ఆ రోజులు పోయినాయి. ఆ రోజుల్లో 100 రూపాయల సామాను ఉంటే 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు టీ తాగడానికి. ఇవాళ వాళ్ళు లేరండి. ఆ పాత రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మరి మేము ఆ రోజుల్లోనే మేము హెరాల్డ్ చేసాం. హెరాల్డ్, స్టాండర్డ్ 10, గజిలు, వాక్సాలు అండి, ఆస్టీను, చెవర్లైట్ ఇంపోలా, చెవర్లైట్, వోక్స్ వ్యాగన్ బ్యాక్ ఇంజిన్లు ఉంటాయి, డిక్కీలో ఉంటాయి ఇంజిన్లు, ఫ్రంట్ లో. వాటిలాము సైడ్ వాళ్ళ ఇంజిన్లు అంటారండి. ఇప్పుడు వచ్చే వాటిలాము ఓనర్ వాళ్ళ ఇంజిన్లు అంటారు. అంటే వాళ్ళ మెకానిక్ ఎవరు తెలియదు ఆ బళ్ళు. వాస్తవంగా ఆ బళ్ళు ఎవరు తెలియదు. ఆ బళ్ళు అన్నిటి పేర్లు నాకు మొత్తం తెలుసు. నేను అవి కూడా చేశాను. అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఏవైనా మనం ఈ పాతవి కార్లు ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు చల్లపల్లి బంగ్లాలో రాజుగారి ఉన్నాయండి, ఆ కార్లు మొత్తం నాకు తెలిసి రిపేరు. అట్లా అంటే మరి మేము పాతలో ఉన్నామని కొంతమంది తెలియదు. అంతా లేటెస్ట్ అప్డేట్ కదా. మేము పాత బళ్ళు, ఇప్పుడు నా దగ్గర పాత బళ్ళు ఉన్నాయి బయట. అంబాసిడర్ ఉంది. తర్వాత అంబాసిడర్ కూడా అది మనకు బాగా కావాల్సిన వారిది, ఆంధ్ర హోమ్ ఫుడ్స్ వాళ్ళదండి. నేనే చేస్తాను ఆ బండి. నా దగ్గర ఓల్డ్ మోడల్ మారుతి ఉంది. వింటేజ్ ఐటమ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరి దగ్గర లేవు, బయట ఉన్నాయి. మరి మేము అన్ని వింటేజ్ కార్లు కూడా రిపేర్ చేస్తాం. వింటేజ్ కార్లు అసలు ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ ఎంత ఎవరో తెలియదు. అంబాసిడర్ కొత్త కారు వచ్చి 7,674 రూపాయలు ఎంత ఇన్వాయిస్ ఆన్ రోడ్. పద్మజ ప్రభుకిషోర్ గారు దానికి డీలర్, హెచ్ఎం హిందుస్థాన్ మోటార్స్ ఆ రోజుల్లోనే. మేము మోటార్ ఫీల్డ్ లో కూడా మా రిపేర్ సెక్షన్ వచ్చే లేపు ఏంటంటే ప్రతిదీ కూడా
పర్ఫెక్ట్ గా కస్టమర్ కి చేసి అప్పచెబుతాం. ఓకే అండి. లేదండి ప్రతిదీ టెంకరింగ్ అవనండి, పెయింట్ అవనండి, ఫుల్ క్వాలిటీ ఇస్తాం. అంటే మీ దగ్గరికి కస్టమర్ ఒకసారి వచ్చిన వారు నాలాగా రిపీటెడ్ గా వస్తారు. అసలు కంటిన్యూగా ఇప్పుడు దగ్గర 20 ఏళ్ళు అవుతుంది దాదాపు మీకు మాకు ఉన్న 20 ఏళ్ళ బంధం అండి. మరి అప్పుల్లో కార్లు వేరు. అవునండి అండి, ఫియట్లు ఉన్నాయి, ఫియట్లు వాడారు. తర్వాత ఇప్పుడు రాను అన్ని అప్డేట్ అవుతుంది వెహికల్స్ అండి. అలాగా ఈ అన్ని బళ్ళు మనం చేస్తా ఉంటాము, టెంకరింగ్, పెయింటింగ్ అని ప్రతిదీ. ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 ఇంజిన్ బోర్లు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. తర్వాత గేర్ బాక్స్ క్లచ్లు కూడా తీస్తున్నాము. క్లచ్ ప్లేట్లు అయిపోయినాయి, అవి ఒక 3 బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి. టెంకరింగ్, పెయింటింగ్ బళ్ళు ఒక 3 బోర్లు రన్నింగ్ ఉన్నాయి. ఎప్పుడు మనకి నెలలో కనీసం మేము 40 నుంచి 30 బళ్ళు దాకా కంప్లీట్ మనం వర్క్ చేస్తానే ఉంటాం. కస్టమర్స్ కూడా మమ్మల్ని నమ్మి మా వర్క్, మా విధానాన్ని చూసి మా దగ్గర ఉన్న ప్రైస్ కి బయట ఉన్న ప్రైస్ కి డిఫరెన్స్ వాళ్ళు టాలీ చేసుకొని మాకు ఇవ్వడం జరుగుతుంది. అందుకని మేము కూడా దాన్ని పద్ధతిగా చేస్తున్నాం. ఎందుకంటే మేము పాత వాళ్ళం కాబట్టి మాకు ఆ పాత సిద్ధాంతం. ఇవాళ మోటార్ ఫీల్డ్ లో ఏంటంటే రకరకాలుగా ఉన్నాయండి వ్యవస్థలు. ఆ వ్యవస్థల గురించి మనకు అనవసరం. మా వ్యవస్థ ఎలా ఉందనే మేము చూసుకోవటమే. మాది సోనీ కార్స్. మేము ఎలంకొదుల్లో పెట్టి దగ్గర 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు మేము కంపెనీలో చేసాం. ఫస్ట్ మారుతి, తర్వాత అంబాసిడర్ చేసాం, అంబాసిడర్ కూడా చేసాం, అంబాసిడర్ ఉన్నప్పుడు కూడా చేసాం. మేము దగ్గర ఇప్పుడు నా అనుభవం వచ్చి 35 ఏళ్ళు అండి. 35 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్. చిన్నప్పటి నుంచి నాన్నగారి దగ్గర ఉన్నాం. నాన్నగారి దగ్గర అన్ని కార్లు నేర్చుకున్నాం. అన్ని ఆయన క్రమశిక్షణగా నేర్పించేవాళ్ళు. క్రమశిక్షణగానే వాళ్ళు మేము అదే పని చేస్తున్నాం. అది సార్. ఇంకా మీ విషయాలు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇవన్నీ ఓల్డ్ సార్, ఈ వింటేజ్ అంటే ఎప్పుడో దగ్గర మంచిగా 1980, 1986, 1968, 1951 మనం మన పాతకాలం మన తల్లిదండ్రులు బియ్యం దీంతో కొలిసేవాళ్ళు. బియ్యం దాంతో కొలిసేవాళ్ళు. ఇవన్నీ పాత క్యాసెట్లు. టీవీఎస్ అండి ఫస్ట్, ఇది టీవీఎస్. తర్వాత ఇలా టార్చ్ లైట్, ఇదిగోండి దీపం పుట్టి. ఇది కూడా మరి దగ్గర దీనికి ఒక 60 సంవత్సరాలు ఉంటాయి ఇంచుమించుగా. 60 సంవత్సరాలు ఉంటాయండి. ప్లస్ అన్ని వర్కింగ్ అన్ని అండి, రన్నింగ్ కండిషన్. రన్నింగ్ కండిషన్. ఇప్పుడు ఇది కూడా రన్నింగ్ కండిషన్. ఇదిగోండి ఇవన్నీ ఓల్డ్. స్టడీనా చెప్పండి. అట్లాగే ఇది 99 మోడల్ అండి. ఇది మారుతి 800 అంటారు. దీనికి నేను ఒక 7-8 సంవత్సరాలు బ్యాక్ ఆ రోజుల్లో దీనికి నేను 1 lakh ఎక్కించాను. ₹1,00,000 దీనికి నేను ఖర్చు పెట్టి నేను చేయించుకున్న నా ఓన్ బండి అండి. ఇది నా ఓన్ అండి. ఇది నెంబర్, ఇది నా ఓన్ కారు. ఇది అంబాసిడర్ అండి. ఇది 1986 మోడల్. ఇది అంబాసిడర్ 1986. ఇది ఈ బండి అండి. ఇది సేమ్. ఇప్పుడు ఆ బండి నెంబరు ఇదిగోండి, ఈ బండి నెంబరు ఒకటే. ఇది కూడా నది, ఇది కూడా నా వెహికల్. ఇది ఎట్లా వర్క్ వచ్చేలేపు అది టెంకరింగ్ జరుగుతూ ఉంటాయండి. అవి ఇది వచ్చి టెంకరింగ్. ఇలాగా ఈ బండి కాలంలో పడిపోయింది. ఇదండి కాలంలో పడిపోయిన దాన్ని ఇలా తీసుకొచ్చాము షేప్. దీన్ని ఇలా తీసుకొచ్చి దీన్ని ఇలా తయారు చేసి మళ్ళీ దీన్ని షోరూమ్ కండిషన్ లో మళ్ళీ అలా కప్ చేస్తాం. ఇది తర్వాత ఇది ఆల్రెడీ వర్క్ చేసాము. దీనికి ఇంజెక్టర్స్ పోయినాయి. ఈ బండికి స్కోడా ర్యాపిడ్ అండి. ఇది స్కోడా ర్యాపిడ్. ఇది స్కోడా ర్యాపిడ్. దీనికి ఇంజెక్టర్స్ పోతే ఇంజెక్టర్ చేసాము. బండి కండిషన్ లో ఉంది. తర్వాత ఇదేమో మొన్న ఇది చిన్న పనులు ఉంటే దీనికి వర్క్ చేసాము. సో ఇలా టచ్ అప్ వర్కులు కూడా చేస్తారు. పెయింటింగ్, టచింగ్ అవి కూడా చేస్తానండి. వర్క్ అవి కూడా చేస్తాము. ఈ వెహికల్స్ అన్ని. ఈ వెహికల్ అది ఎట్టిగా అండి. ఇది ఎట్టిగా అండి. ఇది కైకలూరులో ఇంజిన్ సీజ్ అయిపోయింది. ఇంజిన్ సీజ్ అయిపోయింది. కైకలూరు నుంచి దీన్ని మన దగ్గర తీసుకొచ్చారు. కైకలూరు నుంచి తీసుకొచ్చారు మా దగ్గరికి. దీనికి ఇంజిన్ బోర్ చేస్తున్నాం అండి. ఫుల్ బోర్ చేస్తున్నాం. ఇదంతా ఓటర్ తీసి ఇలా ఓపెన్ చేసి ఇంజిన్ ఆల్రెడీ వర్క్ వచ్చేసింది పౌండర్ నుంచి. దీన్ని మనం ఇప్పుడు దీన్ని ఫిట్ చేసాము. ఈ రోజు మధ్యాహ్నం కల్లా దాని బాడీలోకి అసెంబ్లీ చేస్తాం అనమాట. ఫుల్ బోర్ చేసామండి. ఇది మొత్తం అన్ని కొత్త సామాన్ వేసాము. పౌండీ వర్క్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటది. ఇంజిన్
పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇంకోటి దీనికి నిన్న తెనాలి నుంచి వచ్చిందండి. ఇది తెనాల నుంచి. తెనాలి, ఇది తెనాల్లో గేర్ బాక్స్ ఆయిల్ లీక్ అవుతుంది. అక్కడ వేరే వాళ్ళు అడిగితే చాలా అవుతారు అన్నారు, మన దగ్గర తీసుకొచ్చారు. మనం తక్కువ చేసి పెడుతున్నామండి. అక్కడ తెనాల్లో వచ్చి 15,000 అడిగారు, మనం 5,000లో చేసి పెడతాం. ఏం సార్ అంత డిఫరెన్స్? అంత డిఫరెంట్ అండి. ఆ 15,000కి 5,000, మనం 5,000 తీసుకొని చేసి పెడుతున్నాం దీన్ని. అక్కడ 10,000 అడిగారు, 15,000 దాకా అడిగారు, మనం 10,000లో 5,000 చేసి పెడతాం. ఇది డాక్టర్ గారిదండి, తెనాల నుంచి తీసుకొచ్చారు. నిన్న నాకు ఫోన్ చేశారు, డాక్టర్ గారి వెహికల్. ఇట్లా వెహికల్ చాలా ఉంటాయండి. రోజు 7-8 వెహికల్స్ డైలీ చేస్తూనే ఉంటాను కంపల్సరీ. ఇట్లా ఏంటంటే ఇంకా మేము ప్రతి వర్క్ అండి, మా సామాన్లు ఇవి బాగానే మాకు ఓల్డ్ వెహికల్స్ అయితే ఇంకా బాగా చేస్తాం. ఓల్డ్ వెహికల్స్ బాగా వింటేజ్ కార్స్ అంటే బాగా పాత 1980, తర్వాత 60, 20. మీరు అన్ని పాత బోర్డులను తీసుకురండి, ఏ మోడల్ అయినా చేసిస్తాం. ఏ బ్రాండ్ అయినా ఏదైనా చేసిస్తాం. అది ఏదైనా సరే అండి, లెఫ్ట్ డ్రైవ్ అయినా సరే. ఆల్రెడీ మిలిటరీ జీపులు మొత్తం నేను తయారు చేశానండి. ఆల్రెడీ ఇప్పుడు విజయవాడలో కొంతమందికి నాయకులకు కూడా ఇచ్చాను మిలిటరీ జీపులు. అయ్యి చాలా మంది పాసిబిలిటీ. అంటే ఇక్కడ ప్లేస్ లేదు కానీ విమానం దిగినా చేసి ఇచ్చేస్తాం. అది ప్లేస్ లేదు అండి, ప్లేస్ ఉంటే విమానం దిగే ప్లేస్ ఉంటే దాన్ని కూడా చేసి ఇవ్వగలుగుతాం. ప్రైవేట్ జెట్ లాంటి వాటికి. అవునండి. కార్ సర్వీస్, కార్ వాషింగ్ ఉంది, వాషింగ్ కూడా ఉందండి. అంతా A to Z ఉన్నాయి. A to Z ఉన్నాయి. రైట్ సార్.